అందరికీ నమస్కారం. హరినామము కడు ఆనందకరము నోటేషన్ భైరవ రాగం ఇచ్చారు నోట్లోని. అయితే ఏంటంటే భైరవ రాగంలో శుద్ధ దైవతం వాడక లేకపోయింది, చతుశ్రీ దైవతంతో రాశాను కాబట్టి 22 కరహరప్రియ రాగం రాశాను. ఇక్కడ స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రీ ఋషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రీ దైవతం, కాయశ్రీ నిషాదం, తారసం. హరినామము నిబగరే కడు రేక ఆనంద కరము రే మామ పప గమ రే కరము. హరినామము కడు రేక కడు ఆనంద రే మామ మా పద మగ కరము. రెండోసారి ఆ సంగతి వేస్తుంది. ససరి మగ మరుగవో మరుగవో మప మప దని పమగ మరుగవో మనసా రిగమ పదని హరినామము కడు ఆనందకరము. ఇది పలం చలో. సరే గమరే నళినాక్షుని శ్రీ నామము మప మప నామము రేణిద నిదమప కలిదోషహరము కైవల్యము కలిదోష రేణిద నిహరము దమప మగమాప మగమరే కైవల్యము కలిదోష రెండో సంగతి నిదమదపహరము కైవల్యము గమపద మగ ఫలసారము నిద నిద పద బహుబంధ నిదమాపదప మోచనము తలచవో ససరి మగ మప మప తలచవో దని పమగ తలచవో రిగమ పదని మనసా సరి చెప్పండి. ససరి గమరి మప మప ఇదంతా లేదు. రినిదాని దమప మగమాప మగమరి. రెండో సంగతి నిదమదాప గమపాత మగ రినిదానిద నిదాపాత నిదమా పదప ససరి మగ మప మప దని పమగ రిగమప దని. సో శుద్ధదైవతం వాడలేదని చతుశ్రీ దైవతంతో రాశాను. సో అందుకని 22 మంది కరహరం. థ్యాంక్ యూ.